సింహరాశి ఫలాలు 2026. సింహరాశిలో జన్మించిన స్థానికులకు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు తీసుకొస్తుంది. ఈ ఏడాది మొదటి అర్ధభాగం సాపేక్షంగా అనుకూలంగా ఉంటుందని భావన. కెరీర్ పరంగా ఈ ఏడాది మీరు కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటారు. మీరు ఈ అడ్డంకులను అధిగమించిన తర్వాత మీ కష్టానికి తగిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలకు సంబంధించి సంవత్సరం మొదటి భాగం ఆదాయ పరంగానే కాకుండా పొదుపు పరంగా కూడా బాగుంటుంది. సంవత్సరం రెండవ అర్ధభాగం పెరిగిన ఖర్చులను తీసుకురావచ్చు. ఆస్తి, ఇల్లు లేదా వాహనం కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఈ కాలం సగటుగా అనిపించవచ్చు. రాశి ఫలాలు 2026 పరంగా విద్యా దృక్పథంలో ఈ ఏడాది మొదటి అర్ధభాగం ఈ రాశి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే రెండవ అర్ధభాగం ఇంటి నుండి దూరంగా చదువుతున్న వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. సింహరాశిలోని ఇతర విద్యార్థులు కొంచెం బలహీనమైన ఫలితాలను పొందవచ్చు. ప్రేమ విషయాల్లో ఈ సంవత్సరం మొదటి అర్ధభాగం మద్దతుగా ఉంటుంది. రెండవ అర్ధభాగం సగటు ఫలితాలను తీసుకురావచ్చు. వివాహం మరియు వైవాహిక సంబంధాల్లో కూడా ఇలాంటి ధోరణిని గమనించవచ్చు. ఈ ఏడాది కుటుంబ జీవితాన్ని చాలా మంచిది లేదా చెడ్డది కాదు అని వర్ణించవచ్చు. ఈ రాశి వ్యక్తులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఎందుకంటే శారీరక బలహీనత లేదా ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకంగా రూపొందించిన సింహరాశి ఫలాలు 2026 ద్వారా సింహరాశిలో జన్మించిన వారికి ఈ ఏడాది ఎలా ఉంటుంది? ఆరోగ్యం, విద్య, వ్యాపారం లేక ఉద్యోగం, ఆర్థిక జీవితం, ప్రేమ జీవితం, వివాహం, వైవాహిక జీవితం, గృహ విషయాలు, ఇతర ముఖ్య అంశాల గురించి కూడా తెలుసుకుందాం. సింహరాశి ఫలం 2026 ఆరోగ్యం. సింహరాశి ఫలాలు 2026 ప్రకారం ఈ ఏడాది సింహరాశి వారికి ఆరోగ్యానికి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈ ఏడాది ప్రారంభం నుండి జూన్ 2 వరకు బృహస్పతి స్థానం అనుకూలంగా ఉంటుంది. ఇది కొన్ని సానుకూల ఫలితాలను తెస్తుంది. ఇది మంచి సంకేతం. మొదటి ఇంటిపైన రాహువు మరియు కేతువు ప్రభావం డిసెంబర్ 5 వరకు ఉంటుంది. ఇది ఆదర్శవంతమైన స్థితిగా పరిగణించబడదు. శని మీ 8వ ఇంట్లో ఉంటాడు మరియు చంద్రుని చార్ట్ ప్రకారం దీన్ని శనిదయ కాలంగా పరిగణిస్తారు. ఏడాది పొడవునా మీ ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. 8వ ఇంట్లో శని స్థానం ఉన్నందున సింహరాశి వారు జాగ్రత్తగా వాహనం నడపాలని సూచన. ప్రతి పనిని ఓపికతో చేయాలి. ఎలాంటి తొందరపాటుకు దూరంగా ఉండాలి. ఎందుకంటే గాయాలు లేదా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. జూన్ 2, 2026 వరకు బృహస్పతి సంచారం అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్య సమస్యల తీవ్రత తగ్గుతుందని గమనించాలి. సింహరాశి ఫలం 2026 ప్రకారం జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు బృహస్పతి స్థానం బలహీనపడవచ్చు. అలాగే దుష్ట గ్రహాల ప్రభావం తీవ్రతరమవుతుంది. మీ ఆరోగ్యం గురించి మరింత జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ 31 తర్వాత బృహస్పతి స్థానం తులనాత్మకంగా మెరుగుపడుతుంది. కొంత ఉపశమనం కలిగిస్తుంది. బృహస్పతి మీ మొదటి ఇంట్లో 8వ ఇంటి అధిపతిగా ప్రవేశించినందున గాయాల ప్రమాదం ఇంకా ఉండవచ్చు. సింహరాశి ఫలం 2026 విద్య. ఈ సంవత్సరం సింహరాశి వారికి విద్యాపరంగా సగటు కంటే మెరుగ్గా ఉంటుంది. స్థిరమైన ఆరోగ్యం ఉన్నవారు మరింత మెరుగైన ఫలితాలను అనుభవించే అవకాశం ఉంది. విద్యను నియంత్రించే బృహస్పతి గ్రహం సంవత్సరం ప్రారంభం నుండి జూన్ 2 వరకు మీ 11వ ఇంట్లో ఉంటాడు. ఈ స్థానం విద్యలో సానుకూల ఫలితాలు తెస్తుంది. ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు, లా మరియు ఫైనాన్స్ చదువుతున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. పరిశోధన విద్యార్థులు కూడా వారికి అనుకూలంగా ఫలితాలు పొందుతారని భావన. అయితే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు బృహస్పతి మీ 12వ ఇంట్లోకి ఉన్నత స్థితిలోకి వెడతాడు. స్వదేశం నుండి లేక విదేశాల నుండి దూరంగా చదువుతున్న విద్యార్థులు అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. వారి విద్యా పునాదిని బలోపేతం చేసుకోగలుగుతారు. రాహువు, కేతువు మరియు శని స్థానాలు ఆరోగ్య సమస్యలను సూచిస్తున్నప్పటికీ గ్రహ కాలాలు అనుకూలంగా ఉండి ఎటువంటి పెద్ద ఆరోగ్య సమస్యలు తలెత్తకపోతే బృహస్పతి మీ విద్యా కార్యకలాపాలకు మద్దతిస్తూనే ఉంటాడు. బుధ గ్రహం విద్యా విషయాల్లో ఎక్కువగా మద్దతిస్తాడు. కుజుడు మీ చదువులపైన సగటు ప్రభావాన్ని చూపుతాడు. సింహరాశి ఫలాలు 2026 వ్యాపారం. సింహరాశి ఫలాలు 2026 ప్రకారం వ్యాపారాల విషయంలో సింహరాశి వారికి ఈ ఏడాది కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు. 10వ ఇంటి అధిపతి అనగా వృత్తి ఇల్లు అధిపతి శుక్రుని స్థానం ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. అలాగే సంవత్సరం మొదటి భాగంలో ముఖ్యంగా జూన్ 2 వరకు బృహస్పతి సానుకూల ఫలితాలు తెస్తాడు. ఈ సమయం ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి మంచిదని భావన. ఇది చాలా సందర్భోచితంగా ఉంటుంది. ఎందుకంటే మొదటి ఇంటిపై రాహువు మరియు కేతువు ప్రభావం మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యాలను ప్రభావితం చేయవచ్చు. రాహువు మరియు కేతువు మీ 7వ ఇంటిపైన కూడా ప్రభావం చూపుతారు. ఇది వ్యాపారంలో అనవసరమైన రిస్క్ తీసుకునే ధోరణికి దారితీస్తుంది. ఈ ప్రభావం డిసెంబర్ 5 వరకు ఉంటుందని భావన.
7వ ఇంటిపైన బృహస్పతి సానుకూల ప్రభావం జూన్ 2 వరకు కొనసాగుతుంది. ఈ సమయం చాలా అనుకూలంగా ఉండకపోవచ్చు. ఇది ఇప్పటికీ సాపేక్షంగా మెరుగ్గా పరిగణించబడుతుంది. సింహరాశి ఫలాలు 2026 ప్రకారం మీరు అనుభవజ్ఞులైన మరియు తెలివైన వ్యక్తుల నుండి మార్గదర్శకత్వం తీసుకోవాలని సలహా. మీ వ్యాపార ప్రయత్నాల్లో విజయం సాధించడంలో మీకు సహాయపడుతుంది. రాహువు, కేతువు మరియు శని ప్రభావం మీ రాశిపై ఉండటం వల్ల బృహస్పతి మీకు సమర్థవంతంగా మద్దతు ఇవ్వలేకపోవచ్చు. అందువల్ల జూన్ 2, 2026 తర్వాత తీసుకునే ఏవైనా నిర్ణయాలు, ముఖ్యంగా జూన్ 22 మరియు జూలై 7 మధ్య బుధుడు మీ 12వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తారు. మీ వ్యాపారానికి బలహీనంగా ఉండవచ్చు. మీరేదైనా ముఖ్యమైన వ్యాపార పనిని చేపట్టాలని లేదా కొత్త వెంచర్ను ప్రారంభించాలని ప్లాన్ చేసినట్లయితే జూన్ 2కు ముందు అలా చేయడం మంచిది. మీ వ్యక్తిగత గ్రహ దశల అనుకూలంగా ఉంటే ఈ తేదీ తర్వాత కూడా మీరు మంచి ఫలితాలు చూడవచ్చు. జూన్ తర్వాత సమయం అనుకూలంగా పరిగణించబడదు. సింహరాశి ఫలం 2026 కెరీర్. ఈ సంవత్సరం సింహరాశి స్థానికులకు ఉద్యోగం లేదా సేవా రంగంలో సగటు ఫలితాలు తెస్తుందని భావన. మీ 6వ ఇంటి అధిపతి శని 8వ ఇంట్లో ఉంటాడు. ఇది అనుకూలమైన స్థానంగా పరిగణించబడదు. 6వ నుండి శని 3వ ఇంట్లో ఉంటాడు కాబట్టి మీరు నిరంతర కృషి మరియు సంతృప్తికరమైన ఫలితాలను పొందవచ్చు. ఈ ఏడాది ప్రారంభం నుండి జనవరి 20 వరకు శని బృహస్పతి నక్షత్రంలో ఉంటాడు. బృహస్పతి మీ లాభాల ఇంట్లో ఉంటాడు. ఈ దశలో మీరు మరింత కష్టపడి పనిచేయాల్సి వచ్చినప్పటికీ విజయం సాధిస్తారు, లక్ష్యాలను సాధించగలుగుతారు. జనవరి 20 అలాగే మే 17 మధ్య సమయం మీ నుండి అదనపు కృషిని కోరవచ్చు. ఎందుకంటే ఇది సవాలుతో కూడుకున్న దశ కావచ్చు. మీ సహోద్యోగులతో మంచి సంబంధాన్ని కొనసాగించడం చాలా అవసరం మరియు మీరు ఇతరులను విమర్శించడం లేదంటే గాసిప్ చేయడం మానుకోవాలి. మే 17 నుండి అక్టోబర్ 9 వరకు శని బుధుడు నక్షత్రం ద్వారా సంచరిస్తాడు. శని బుధ నక్షత్రం ద్వారా సంచరిస్తాడు. ఇది కొంత ఉపశమనం కలిగించవచ్చు. అలాగే మీ వృత్తి జీవితానికి అనుకూలమైన సమయంగా నిరూపించబడుతుంది. జూన్ 22 అలాగే జూలై 7 మధ్య బుధుడు మీ 12వ ఇంట్లో సంచరిస్తున్నప్పుడు మీరు అలసట లేదా ఆందోళనను అనుభవించవచ్చు. సింహరాశి ఫలాలు 2026 ప్రకారం అక్టోబర్ 9 తర్వాత శని 8వ ఇంట్లో ఉన్నప్పటికీ దాని స్వంత నక్షత్ర ప్రభావంలోకి వస్తుంది. మీరు మీ వృత్తి జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. అయితే అక్టోబర్ 31 తర్వాత బృహస్పతి స్థానం మెరుగుపడుతుంది. ఇది మీకు కొంత అవసరమైన ఉపశమనం కలిగించవచ్చు. సింహరాశి స్థానికులకు ఉద్యోగం మరియు ఉపాధి పరంగా మిశ్రమ ఫలితాలను తెస్తుందని భావన. ఈ ఏడాది విజయానికి కీలకం ఓర్పు, స్థిరత్వం, అలాగే కార్యాలయంలో సామరస్య సంబంధాలను కొనసాగించడం. సింహరాశి ఫలం 2026 ఆర్థికం. సింహరాశి ఫలాలు 2026 ప్రకారం సింహరాశి స్థానికుల ఆర్థిక జీవితం సగటుగా ఉంటుందని భావన. మీ ప్రయత్నాలు అంత బలంగా లేకపోతే స్థిరంగా ఉండకపోవచ్చు. ఇది మీ ఆర్థిక ప్రయత్నాల్లో మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. ఆర్థిక విషయాలకు కీలకమైన గ్రహమైన బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుండి జూన్ 2 వరకు చాలా అనుకూలమైన స్థితిలో ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ ప్రయత్నాల నుండి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ దశ ఆర్థిక పురోగతికి అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే మీరు గణనీయమైన విజయాలు మరియు లాభాలను సాధించవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో సింహరాశి స్థానికులు తమ పని మరియు ఆర్థిక విషయాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. జూన్ 2 తర్వాత అలాగే అక్టోబర్ 31 వరకు బృహస్పతి 12వ ఇంట్లో ఉచ్చ స్థితిలోకి వెడతాడు. అక్టోబర్ 31 తర్వాత బృహస్పతి మీ మొదటి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ దశలో ఫలితాలు జూన్ నుండి అక్టోబర్ కాలం కంటే సాపేక్షంగా బలంగా ఉంటాయి, కానీ సంవత్సరం ప్రారంభం కంటే కొంచెం బలహీనంగా ఉంటాయి. మీ ఆర్థిక జీవితానికి సంవత్సరం ప్రారంభం నుండి జూన్ 2 వరకు కాలం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు సమయం సగటుగా లేదా కొద్దిగా బలహీనంగా ఉంటుందని భావన. అయితే అక్టోబర్ తర్వాతి దశ క్రమంగా మెరుగుదలని తెస్తుంది. మీ పొదుపు ఇంటిపైన శని తన దృష్టిని ప్రయోగిస్తూనే ఉంటాడు. మీరు డబ్బు ఆదా చేయడంలో సవాళ్లను ఎదుర్కొంటారు. కొన్నిసార్లు మీరు ఆదా చేసిన డబ్బు కూడా ఊహించని విధంగా ఖర్చు కావచ్చు. శని సంచారం లాభాలను మందగించడం లేదా అడ్డుకోవడం ద్వారా మీ ఆర్థిక స్థితిని ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు. 2026వ సంవత్సరం సింహరాశి వారికి ఆర్థిక పరంగా సగటు నుండి కొంచెం మెరుగ్గా ఉంటుంది. సింహరాశి స్థానికుల ప్రేమ జీవితం ఏడాది పొడవునా ఎక్కువగా సానుకూలంగా ఉంటుంది. అయితే శని తన 10వ దృక్పథాన్ని మీ 5వ ఇంటిపైన ప్రయోగిస్తాడు. అలాగే సాధారణంగా ఇదంతా అనుకూలంగా పరిగణించబడదు. నిజంగా ప్రేమలో ఉన్నవారు మరియు దీర్ఘకాలం కలిసి ఉండాలని కోరుకునేవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. శనిదేవుడు నిజాయితీ గల ప్రేమికులను ఇబ్బంది పెట్టడు. ఈ ఏడాది ప్రారంభం నుండి జూన్ 2 వరకు 5వ ఇంటి అధిపతి బృహస్పతి మీ లాభాల ఇంట్లోనే ఉంటాడు. అక్కడి నుండి 5వ ఇంటిని చూస్తాడు. జూన్ 2 మరియు అక్టోబర్ 31 మధ్య బృహస్పతి 12వ ఇంటికి వెళతాడు. సింహరాశి స్థానికులు తమ భాగస్వాములను కలవడానికి లేకపోతే కనెక్ట్ అవ్వడానికి తక్కువ అవకాశాలను కనుగొనవచ్చు. కొన్ని పరిస్థితులు వారి మధ్య దూరాన్ని సృష్టించవచ్చు.
సింహరాశి ఫలాలు 2026 సమయంలో జూన్ 2కు ముందు కాలం ప్రేమకు అనుకూలంగా ఉన్నప్పటికీ జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు సమయం కొన్ని భావోద్వేగ లేదా లాజిస్టికల్ సవాళ్లను తీసుకురావచ్చు. అక్టోబర్ 31 తర్వాత బృహస్పతి మీ మొదటి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. రాహువు మరియు కేతువు వంటి దుష్ట గ్రహాల ప్రభావం బృహస్పతిపై కొనసాగుతున్నప్పటికీ ఈ గ్రహస్థానం ప్రేమ మరియు వివాహానికి అనుకూలంగా పరిగణించబడుతుంది. ఈ ఏడాదిలో ఎక్కువ భాగం బృహస్పతి సంచారం ప్రేమ విషయాలకు మద్దతిస్తుంది. అయితే శని అప్పుడప్పుడు సవాళ్లను తీసుకురావచ్చు. మే 17 మరియు అక్టోబర్ 9 మధ్య సింహరాశి స్థానికులు తమ భాగస్వాములను కలవడానికి మరియు కలిసి మరింత నాణ్యమైన సమయాన్ని గడపడానికి ఎక్కువ అవకాశాలను పొందే అవకాశం ఉంది. సింహరాశి ఫలాలు 2026 వివాహ జీవితం. సింహరాశి ఫలాలు 2026 ప్రకారం వివాహం చేసుకోగల సింహరాశి స్థానికులకు 2026 సంవత్సరం మంచిగా ఉండే అవకాశం ఉంది. ఈ సమయం వివాహానికి సంబంధించిన విషయాలకు అనుకూలంగా ఉంటుంది. వివాహ గృహాధిపతి స్థానం అంతగా మంచిది కాదని, అలాగే మీ 7వ గృహాధిపతి శని 8వ ఇంట్లో ఉంటాడని గమనించాలి. ఇది శుభప్రదంగా పరిగణించబడదు. మీ జన్మ జాతకంలో గ్రహ కాలాలు సానుకూలంగా ఉంటే ఈ సమయంలో మీరు చాలా మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ జాతకం గ్రహాల సంచారాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి సంవత్సరం ప్రారంభం నుండి జూన్ 2 వరకు బృహస్పతి మీ లాభాల ఇంట్లో ఉంటాడు కాబట్టి వివాహం చేసుకోవడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. బృహస్పతి విలువలు మరియు కుటుంబానికి సూచికగా పరిగణించబడతాయి. ఈ ఏడాది ప్రారంభం నుండి జూన్ 2 వరకు సమయం మీకు బలంగా ఉంటుంది. కానీ జూన్ 2 నుండి 31 అక్టోబర్ వరకు సమయం వివాహానికి సంబంధించిన విషయాలకు బలహీనంగా ఉంటుందని భావన. అక్టోబర్ 31 తర్వాత కాలం మంచిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ సమయంలో బృహస్పతి మీ 5వ మరియు 7వ ఇళ్లను చూస్తాడు. ఫలితంగా నిశ్చితార్థం మరియు వివాహం జరిగే అవకాశాలుంటాయి. ప్రేమ వివాహం కోరుకునే స్థానికులు తమ వివాహానికి మార్గం సుగమం చేసుకోవచ్చు. 7వ ఇంటి అధిపతి శని మంచి స్థితిలో ఉండడని మరియు రాహువు 5 డిసెంబర్ వరకు 7వ ఇంట్లో ఉంటాడని, అలాగే రాహువు 5 డిసెంబర్ వరకు 7వ ఇంట్లో ఉంటాడని గమనించడం ముఖ్యం. వివాహితులు తమ సంబంధం గురించి నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎందుకంటే ఈ సమయంలో 7వ ఇంటి అధిపతి 8వ ఇంట్లో ఉంటాడు. 7వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల పరస్పర సంబంధాల్లో అపార్థాలు ఏర్పడతాయి. అంటే చిన్న వివాదాలు త్వరగా తీవ్రమైన మలుపు తిరుగుతాయి. చిన్న విషయాలు పెరిగే ముందు వాటిని వెంటనే పరిష్కరించడానికి మీరు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఒకరినొకరు అనుమానించకుండా ఉండండి. మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్య ఉంటే, సమస్య తలెత్తితే శాంతియుతంగా కూర్చొని దాన్ని పరిష్కరించడానికి ఇరువైపులా నిజాయితీగా మాట్లాడడం మంచిది. 2026 సంవత్సరం వివాహ సంబంధిత విషయాలకు చాలా మంచిది. కానీ వివాహ జీవితానికి ముఖ్యంగా జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు ఇది సవాలుగా ఉండవచ్చు. బృహస్పతి మద్దతు లేకపోవడం వల్ల మీరు మీ వైవాహిక జీవితంలో సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది ప్రారంభం నుండి జూన్ 2 వరకు అక్టోబర్ 31 నుండి సంవత్సరాంతపు వరకు సమయం సాపేక్షంగా మెరుగ్గా ఉండవచ్చు. సింహరాశి ఫలాలు 2026 కుటుంబ జీవితం. సింహరాశి స్థానికుల కుటుంబ జీవితం 2026 సంవత్సరంలో కొంత బలహీనంగా ఉండవచ్చు. ఎందుకంటే సంవత్సరంలో ఎక్కువ కాలం మీ 2వ ఇంటిపైన శని తన దృష్టి ఉంచుతాడు. సింహరాశి స్థానికులకు శని అంత అనుకూలంగా పరిగణించబడదని గమనించాలి. 2వ ఇంటిపైన శని యొక్క కోణం కుటుంబ సభ్యుల్లో సమస్యల్ని కలిగిస్తుంది. బుధ సంచారం సంవత్సరంలో ఎక్కువ భాగం అనుకూలంగా ఉంటుంది. ఈ ఏడాది మీకు శుభగ్రహమైన బృహస్పతి నుండి పెద్దగా మద్దతు లభించకపోవచ్చు. కానీ సంవత్సరం ప్రారంభం నుండి జూన్ 2 వరకు బృహస్పతి 11వ ఇంట్లోనే ఉంటాడు. ఇది జీవితంలోని ప్రతి అంశంలో, ముఖ్యంగా కుటుంబ జీవితంలో ఏవైనా పెద్ద సమస్యల్ని నివారించడంలో మీకు మద్దతిస్తుంది. జూన్ 2 వరకు బృహస్పతి ఆశీర్వాదాలతో మీ కుటుంబ జీవితం అనుకూలంగా ఉండవచ్చునని గమనించాలి. 2026 సింహరాశి ఫలం ప్రకారం 2026వ సంవత్సరం గృహ జీవితానికి చాలా మంచిదని భావన. ఎందుకంటే సంవత్సరం ప్రారంభం నుండి జూన్ 2 వరకు బృహస్పతి 11వ ఇంట్లో ఉంటాడు. ఇది అనుకూలమైన స్థానం. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు బృహస్పతి 12వ ఇంట్లో ఉంటాడు. అలాగే మీ 4వ ఇంటిపై ఒక కోణం ఉంటుంది. సింహరాశి ఫలాలు 2026 ప్రకారం మీ గృహ జీవితంలో ఏవైనా పెద్ద సమస్యల్ని నివారిస్తుంది. మీరు ఇంటి నుండి దూరంగా ఉండటం వల్ల గృహ జీవితంలోని సౌకర్యాలను పూర్తిగా ఆస్వాదించలేకపోయినా మీ ఇంటిని సౌకర్యాలతో నింపడానికి కృషి చేస్తూనే ఉంటారు. గృహ జీవితంలో ఎటువంటి ప్రతికూలత ఉండదు. అక్టోబర్ 31 తర్వాత బృహస్పతి 4వ ఇంటికి సంబంధం లేకుండా 7వ ఇంటికి సంబంధం కలిగి ఉంటాడు. అలాగే 7వ ఇల్లు 4వ నుండి 4వది. బృహస్పతి మీ కుటుంబ జీవితంలో పెద్దగా సహాయం చేయలేకపోవచ్చు, కానీ కొంతవరకు అది అనుకూలమైన ఫలితాలని ఇవ్వవచ్చు. 2026వ సంవత్సరం కుటుంబ జీవితానికి బలహీనంగా ఉండవచ్చు. అయితే సింహరాశి స్థానికుల గృహ విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి.
సింహరాశి ఫలం 2026 భూమి, ఆస్తి మరియు వాహనం. సింహరాశి ఫలాలు 2026 ప్రకారం ఈ ఏడాది సింహరాశి వారికి భూమి మరియు ఆస్తికి సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో మీరేదైనా వివాదాస్పద భూమి లేదా ఇంటిని కొనుగోలు చేయకపోతే ఈ ఏడాది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే మీరు పొరపాటున లేదా తెలియకుండా అలాంటి ఆస్తిని కొనుగోలు చేస్తే మీరు మొదట కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ గ్రహాలు మరియు నక్షత్ర రాశుల స్థానం మీకు మద్దతిస్తాయి. మీరు సరైన వారైతే ఆస్తి చివరికి మీ సొంతమవుతుంది. ఈ ఏడాది మీకు కుజ సంచారం సగటున ఉన్నప్పటికీ బృహస్పతి సంవత్సరంలో ఎక్కువ భాగం మీకు అనుకూలంగా ఉంటాడు. సింహరాశి ఫలాలు 2026 ప్రకారం ఈ ఏడాది సింహరాశి వారికి భూమి మరియు ఆస్తికి సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు అందివస్తాయి. ఈ సమయంలో మీరేదైనా వివాదాస్పద భూమి లేదా ఇంటిని కొనుగోలు చేయకపోయినట్లయితే ఈ ఏడాది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు పొరపాటున లేదా తెలియకుండానే అలాంటి ఆస్తిని కొనుగోలు చేస్తే మీరు మొదటగా కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొన్నా గ్రహాలు నక్షత్ర రాశుల స్థానం మీకు మద్దతిస్తుంది. వాహనాలకు సంబంధించిన విషయాల్లో 2026వ ఏడాది మీకు భూమి మరియు ఆస్తికి సంబంధించిన వాటి కంటే కొంచెం మెరుగైన ఫలితాలనే ఇవ్వవచ్చు. ఎందుకంటే భూమి మరియు ఆస్తి విషయంలో మీరు కుజుడు, శని అలాగే ముఖ్యమైన గ్రహాల మద్దతును పొందలేకపోవచ్చు. వాహనాలకు సంబంధించిన విషయాల్లో శుక్రుని స్థానం మంచిగా పరిగణించబడుతుంది. అలాగే వాహన సౌకర్యాన్ని పొందడంలో ఇది అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది. ఇక పరిహారాలు చూసుకున్నట్లయితే నెలలో మొదటి లేదంటే మూడో ఆదివారం నాడు కోతులకు బెల్లం తినిపించండి. సింహరాశి ఫలాలు 2026 సమయంలో ప్రతి నెల 4వ శనివారం ప్రవహించే నీటిలో బొగ్గును వదలండి. మీరు స్నానం చేసే నీటిలో 1 చెంచా పాలు కలిపి దాంతో స్నానం చేయండి.